నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చూసేయండి. ముందుగా ఇలాగా తులసి మొక్క మనం పూజించే మొక్క ఉంటుంది కదండి. ఆ మొక్క దగ్గర ఉసిరి కొమ్మ తెచ్చుకొని పెట్టుకోవాలండి ఈరోజు. ఉసిరి కొమ్మ పెట్టుకుని ఉసిరి కొమ్మని నారాయణగా భావించి తులసమ్మని ఇద్దరికి కళ్యాణం చేస్తారంటండి. అందుకని తులసి మొక్కలో ఉసిరి కొమ్మ కూడా పెట్టి పూజ చేస్తారు ఈరోజు. ఇలాగా లక్ష్మీనారాయణ ఫోటో అయితే పెట్టుకుని దీపాలు వెలిగించుకోవాలండి. ఈరోజైతే ఎక్కువ దీపాలు వెలిగిస్తారండి పూజ చేసుకునే వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే స్వామివారు ఆషాఢంలో తొలి ఏకాదశి రోజుని నిద్రకు ఉపక్రమిస్తారంటండి. యోగ నిద్రలోకి వెళ్తారంటండి. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ కార్తీక మాసం ఏకాదశి రోజు నిద్రలో ఇస్తారంటండి. స్వామివారు లేచేసరికి ఇలాగా అందరూ కూడా దీపాలు అవి వెలిగిస్తారంటండి. కార్తీక పురాణంలో కూడా ఇలాగే ఉంటుందండి. ద్వాదశి కదా. తర్వాత కార్తీక పురాణం చదివే వాళ్ళకి తెలుస్తుంది, విన్నవాళ్ళకి తెలుస్తుంది. ఇలాగా దీపాలు అవి వెలిగించుకొని స్వామివారిని పూజించుకోవాలి. గోవిందనామాలు లేదంటే నారాయణ వజ్రకవచం అని ఇలాగా ఏమీ రాకపోయినా కానీ కనీసం నారాయణ గోవింద అని అనుకునైనా మనం నమస్కారం చేసుకోవాలండి. స్వామి హరినామస్మరణ ఎంతో మంచిదండి. తర్వాత పూజ అయితే ఇలా చేశాను. ఉసిరికాయలు చూసారా, పెద్ద పెద్ద కాయలతో ఉన్న కొమ్మ తీసుకొచ్చారు మా వారు. చెట్టెక్కి మరీ కోసుకొచ్చారంటండి ఈ కొమ్మ. పాపం నేను ఏది అడిగినా కాదనకుండా చేస్తారండి. పూజ చేయడం తక్కువ కానీ పూజకు కావాల్సినవన్నీ తెచ్చిపెడతారండి. పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను. తర్వాత శంఖచక్ర నామాలు ఇలాగా ఉన్నది కదా, ఇది పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారండి మా కాలనీలో వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఎవరిచ్చిన గిఫ్ట్లు దేవుడికి సంబంధించి మనం పూజకు వాడుకునేవి అలాంటివే ఇస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత పూజ అది ఇలా చేసుకుని అగరత్తులు వెలిగించేసి నైవేద్యమేమో ఈ అటుకులు పెట్టానండి. అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టాను. అలాగే సలివిడి, వడపప్పు, ఇంకా పళ్ళు ఏమన్నా ఉంటే మన దగ్గర అవి కూడా పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ అది కొట్టి పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకుంటూ ఉంటానండి. ఇంటి దగ్గర పూజ చేసుకుని అప్పుడు గుడి దగ్గర ఆకాశదీపం పూజకి అయితే వెళ్ళాను. నిన్నేమో ఏకాదశి కదా, ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉండి పొద్దుట స్వయం పాకం అయ్యి ఇచ్చి గుళ్ళో పంతులు గారికి మధ్యాహ్నం భోజనం చేశాను. సాయంత్రం ద్వాదశి పూజ ఇలా చేసుకున్నాను. తర్వాత నైవేద్యం అవి చూపించి హారతి అయితే ఇచ్చేసాను. బయట కొంచెం గాలి ఎక్కువ వేస్తుందండి. ఈరోజు కొంచెం దీపాలు కొండెక్కుతున్నాయి కొన్ని కొన్ని. నమో నారాయణాయ. చివరిగా ప్రదక్షిణ అది చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి.
ఇదేనండి నేను చేసిన క్షీరాబ్ది ద్వాదశి పూజ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గోవిందా గోవిందా.